పెడుతున్నా 2026 అనుకుందాం ఉదాహరణకి. 2026లో నేను ఒక 1000 ప్రొడక్ట్ తీసుకున్నా. నేను న్యూగా జాయిన్ అయినా. ప్లస్ ఇంకొక పర్సన్ కృష్ణ సార్ తీసుకుందాం. నేను ప్లస్ కృష్ణ సార్ ఇద్దరం అయినాము. 2000 ఫస్ట్ మంత్ బిజినెస్ అవుంది, మేము ఇద్దరం ఉన్నాం. ప్లస్ కృష్ణ సార్ ఒక పర్సన్ జాయిన్ చేసిండు, నేను ఒక పర్సన్ జాయిన్ చేసిన. అప్పుడు మా కింద ఏమైంది, నలుగురు అయినారు. అప్పుడు ఎవరైతే కొత్తగా వచ్చిన నలుగురు ఉన్నారు కదా మాతో పాటు, ఆ నలుగురు ఇంకో నలుగురిని 8 మంది అవుతారు. 8 + 8 16 అవుతారు. అంటే కొత్తగా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరిని చేస్తూ వాళ్ళకు ఒక ప్రోడక్ట్ 1000 ప్రోడక్ట్ మాత్రమే ఇప్పిస్తే సరిపోతుంది అంటుండు. ఫర్ మంత్ 1 మంత్లా మనం చేస్తూ కొత్తగా వచ్చిన వారితో చేపియడం ద్వారా మళ్ళీ విత్ సిస్టమ్ కనెక్ట్ చేపిమన్నాడు. జూమ్ కనెక్ట్ చేపిమన్నాడు. వీక్లీ వన్స్ ఒక మీటింగ్ మాత్రమే సరిపోతుంది. వీక్ అంతా అవసరం లేదు. వీక్ అంతా జూమ్ కనెక్ట్ అవుతే చాలు. మీ ఏరియాలో అక్కడ ఉండే ఏ లీడర్ అయితే మనకు కనెక్ట్ అవుతున్నాడో ఆ ఏరియా ఏకు సంబంధించి ఉన్నారో ఆ ఏరియాకు వీక్లీ వన్స్ ప్రమోషన్ చేసుకుంటే సరిపోతుంది. అట్లా మనం మల్టిప్లై అంటే డబుల్ చేసుకుంటూ వెళ్ళిపోతే, యాడింగ్స్ చేసుకుంటా పోతే మనకు నవంబర్లో వచ్చేసి 1024 మంది అవుతారు. దాంతో మళ్ళీ రెట్టింపు చేస్తే 2048 మంది మనకు నవంబర్లో అవుతారు. డిసెంబర్ వచ్చేసి 2048 ప్లస్ 2048 = 4096 మంది లీడర్స్ మనకు క్రియేట్ అవుతారు. జనవరి నుంచి డిసెంబర్ వరకు 4096 మంది ఇంటూ 1000 కొడితే 40 lakhs అబోవ్ అవుతుంది. దాంట్లో మనకు సార్ ఏం చెప్పినంటే, మీరు ఇంత ఈజీగా చెప్పారు సార్, అంత ఈజీగా మాకు బయట దొరకకపోవచ్చు లీడర్స్ అంటే, సార్ ఏం చేసిండు, 4 లక్షల ఆదాయాన్ని ఆఫ్ చేసిండు. అంటే 2 లక్షల ఆదాయం మీకు వస్తుంది 1 year. అప్పుడు ఇంకోటి డౌట్ ఏమడిగిండు, మేము అన్ని వీళ్ళల్లో పోతుండొచ్చు పోకపోతుండొచ్చు సార్, దాంట్లో కూడా ఆఫ్ చేయమన్నాడు. దాంట్లో కూడా ఆఫ్ చేస్తే 2 లక్షలలో ఆఫ్ చేస్తే 1 lakh చూపించిండు. ఈ 1 lakh అనేది మనం 1 yearలో తీసుకుంటున్నాం. చాలా సింపుల్ బిజినెస్, పెద్ద రిస్క్ తీసుకోకండి. 1 person ఒక 1000తో మీరు ఎంట్రీ చేయండి. సేమ్ మీరు ఏదైతే చేసారో వాళ్ళని నేర్పియండి. జూమ్ కనెక్ట్ చేయండి, ఫిజికల్ మీటింగ్ అటెండ్ చేయించండి. ఇది చాలా సింపుల్ బిజినెస్. ఎంత రిస్క్ అంటే స్మార్ట్గా చేస్తే అంత రిజల్ట్ వస్తుంది మీకు అని చెప్పాడు. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. సో 1 lakh ప్లాన్ కదా ఇది, 1 lakh తీసుకోవడానికి సార్? 1 yearలో 1 lakh తీసుకోవడానికి 1 lakh? అవును సార్. ఓకే, మినిమం 1 lakh.